హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నమస్కారము. ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నానమ్మా. ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నాను, 500 గ్రాము. ఇదిగో ఇలా కోసి పెట్టుకున్నాను, వాష్ చేసి ఇలా కోసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానమ్మా. పచ్చిమిరపకాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, మినప్పప్పు, ధనియాల పౌడర్, ఉప్పు, నూనె, కొద్దిగా గరం మసాలా. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామా. ప్యాన్ కాగిందమ్మా. నూనె పోస్తున్నాను. 3 చెంచాల నూనె పోస్తున్నానమ్మా. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. మినప్పప్పు వేసుకుందామమ్మా. ఒక 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకుందాము. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామమ్మా. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కాదమ్మా. కొద్దిగా ఉప్పు వేసుకుందామా, అప్పుడే తొందరగా బ్రౌన్ అవుతుందమ్మా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామమ్మా. నేను చెప్పలేదు అప్పుడు కరివేపాకు. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామమ్మా. 1 స్పూన్. ఓకేనా? ఒక 1/2 స్పూన్ ధనియా. ఓకేనా? ధనియా పౌడర్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందామమ్మా. బాగా కలపాలమ్మా. నీళ్ళు ఏం పోయకూడదు, ఎందుకంటే ఇది ఫ్రై కదా. ఫ్లేమ్ని స్లో చేసుకోండి అమ్మా. ఇప్పుడు లో ఫ్లేమ్లతో ఇది ఉడకాలి అమ్మా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై కదా. ఇంతకుముందు మనము ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము, ఇప్పుడు కొద్దిగా. ఓకేనా? ఇప్పుడు ఇది అప్పుడప్పుడు మనము ఇట్లా ఫ్రై చేసుకునే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసాము. మళ్ళీ కొద్దిగా సేపు ఉంటే తీద్దాము. ఓకేనా? ఇదిగో తీస్తున్నానమ్మా మూత. చూడమ్మా, ఇంకా కొంచెం ఉడకాలి. నేను గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా కొంచెం ఉడకాలమ్మా. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మూత పెట్టి కొద్దిగా సేపు అయిన తర్వాత తిప్పుకొని ఉండాలి. ఓకేనా? గరిటెలో, లేకపోతే మాడిపోతుంది. ఎందుకంటే నీళ్ళు ఏం పోయలేదు కదా, మనము నూనెలోనే ఫ్రై అవ్వాలి. ఓకేనా? ఇంకా కొంచెం ఉడకాలమ్మా. చూడమ్మా, మూత తీస్తున్నాను. అయిపోయిందమ్మా. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము. లో
ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలమ్మా. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మంచి ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేస్తాం చూడు, అప్పుడు లో ఫ్లేమ్ చేయాలి. ఫ్లేమ్ని లో చేసి ఇచ్చేయాలి. ఓకే, అయిపోయిందమ్మా. ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఓకే, ఇది మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.